RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయినా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది చిరంజీవి సినిమా అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాకు కథ కార్తిక్ సుబ్బరాజు అందించగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు గేమ్ చేంజర్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంతకాలంగా శంకర్ ఫామ్లో లేడు. అందుచేత ఈ సినిమా ఎలా ఉంటుందో అని తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురుచూశారు. ఇంతకీ ఈ మూవీ టాక్ ఏంటంటే ఏ మాత్రం బాలేదట. శంకర్ ఏంటి ఇలా తీసాడేంటి అని జనాలు ఫీల్ అవుతున్నారట. అవుట్డేట్ స్టోరీతో ఏదో చేయాలి అనుకున్నాడు, కానీ ఇందులో ఏమీ లేదని జనాలు మార్నింగ్ షో నుంచే తేల్చేశారు. ఈ మూవీకి వచ్చిన టాక్ చూసే మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. కమల్ హాసన్తో తీసిన మూవీనే ఇలా ఉంటే ఇక చరణ్తో తీస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందో అని ఫీల్ అవుతున్నారట. మరి ఏం జరగనుందో చూడాలి.